అమ్మ కొద్ది మీరు అనుకుంటాను అమ్మ అమ్మ మీరు కొద్ది అనుకుంటాను సార్ సార్ సతీష్ సతీష్ ఇదంతా మనం ఇప్పుడు ఎలా చేస్తారు ఆవిడ ఎత్తుకోమని కారు ఎత్తుకోమని ఆవిడ ఎత్తుకుంటే సార్ ఒకసారి పాపని ఎత్తుకోమ్మా ఒకసారి అలాగే నడునొప్పి ఉన్నప్పుడు సయాటికా అని కాళ్ళ కండరాల్లో నొప్పి వస్తుంది. ఇది రేడియేటివ్ పెయిన్ కి బాగా ఉపయోగపడుతుంది. ఇది మజిల్స్ స్టిమ్యులేట్ ప్యారలైజ్ అయిపోయిన మజిల్స్ ఉంటాయి కదా సార్, ఏదైనా ఇంజురీ అయిపోయినప్పుడు పెరాలసిస్ వచ్చినప్పుడు ప్యారలైజ్ అయిన మజిల్స్ ఉంటాయి. ఈరోజు మన తణుకు జిల్లా ఆసుపత్రి నందు బ్లడ్ డొనేషన్ యూనిట్ని ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా దీనికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి జాయింట్ కలెక్టర్ రామరెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ డాక్టర్స్కి అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంది. ముఖ్యంగా ఈ బ్లడ్ బ్యాంక్ ద్వారా మన తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎవరైనా బ్లడ్ డొనేషన్ చేయాలంటే వారికి ఈ ఫెసిలిటీ ద్వారా బ్లడ్ డొనేషన్ చేసి ఇక్కడ అవసరం ఉన్న వారికి బ్లడ్ని ఇవ్వవచ్చు. అదేవిధంగా ఎవరికైనా బ్లడ్ కావాల్సి వచ్చినా మన బ్లడ్ డొనేషన్ బ్యాంక్ నుంచి తీసుకునే అవకాశం కూడా ఉంది. ఆ విధంగా ఇది ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ఒక మంచి ఫెసిలిటీని ఇక్కడ మనకి రావడానికి జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు ఇద్దరు కూడా కృషి చేసి ఈరోజు అన్ని పర్మిషన్స్తో మన బ్లడ్ డొనేషన్ ఈరోజు ఇక్కడ కూడా బ్లడ్ బ్యాంకింగ్ ప్రారంభించుకోవడం జరిగింది. భవిష్యత్తులో దీనికి సంబంధించి ఇంకా ఈరోజు ప్లేట్లెట్స్ కానీ ప్లాస్మా కానీ ఇవి కూడా చేసే విధంగా కూడా చర్యలు తీసుకుని ఇది ప్రజలందరికీ కూడా అందుబాటులో వచ్చే విధంగా ఇక్కడ ఎవరైనా సరే స్వచ్ఛందంగా వచ్చి బ్లడ్ డొనేషన్ చేసి ఎవరికైతే అవసరం ఉన్నాయో, ఎవరి ప్రాణాలు అయితే ఈరోజు ఇబ్బందుల్లో ఉన్నాయో అటువంటి వారిని అందరినీ కూడా కాపాడటానికి ఇది ఈ బ్లడ్ డొనేషన్ ఈ బ్లడ్ బ్యాంక్ ద్వారా కూడా చేయడానికి అవకాశం ఉంది. ఇది ప్రజలందరూ కూడా విరివిగా ఉపయోగించుకొని ఈరోజు డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి సంబంధించి బ్లడ్ డోనర్స్ అందరినీ కూడా ఒక గ్రూప్గా కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఎవరికి అవసరం ఉందో దాని ద్వారా 10 మందికి కూడా బ్లడ్ని అందుబాటులో ఉంచి ఎప్పుడూ కూడా 24 గంటలు కూడా ఇక్కడ అందుబాటులో ఉండే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.